సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. శ్రీమంతుడా శ్రీ యెహోవా, శ్రీమంతుడా శ్రీ యెహోవా. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. నిరాకార భూమికి ఆకారమిచ్చినవాడా, నిరాకార భూమికి ఆకారమిచ్చినవాడా. అగాధ చీకటి జలములపై ఆత్మదేవుడల్లాడినప్పుడు మాటతోనే సృష్టి చేసిన త్రియేక దేవుడ నీవే. మాటతోనే సృష్టి చేసిన త్రియేక దేవుడ నీవే. సూర్యచంద్రులు ఆకాశ నక్షత్రాలు పంచభూతములు పశుపక్షాదులు, పంచభూతములు పశుపక్షాదులు ఎన్నెన్నో వనరులు మాకిచ్చిన ఎనలేని దేవుడ నీవే. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. మంటితో మనిషిని చేసి జీవాత్మను ఓదినవాడా, నేల మంటితో మనిషిని చేసి జీవాత్మను ఓదినవాడా. మంటికి నీ స్వరూపమిచ్చి సృష్టికే అధికారిగా చేసి సాటి అయిన సాయము నేచిన సృష్టికర్తవు నీవే. సాటి అయిన సాయము నేచిన సృష్టికర్తవు నీవే. ఫలించి భూమి నింపుడని దీవెనలెన్నో ఇచ్చినవాడా. మానవుడే అవిధేయుడై అపరాధిగా నిలచినప్పుడు, మానవుడే అవిధేయుడై అపరాధిగా నిలచినప్పుడు యేసుని రక్షకునిగా పంపిన ప్రేమామయుడ నీవే. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. శ్రీమంతుడా శ్రీ యెహోవా, శ్రీమంతుడా శ్రీ యెహోవా. సరిగమ పదని సరాగాలు సాలవు నిన్ను కీర్తింప. ప్రియులారా, ఈ దినమందు బైబుల్ అండ్ సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సైన్స్కి బైబిల్కి సంబంధం ఏమంటారా? There are so many scientific evidences in the Bible. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవుడికి ఆరిజిన్ అంటే ఉత్పత్తి కోతి నుంచి అని చెప్పబడింది. అయితే చాలా కాలం వరకు ఆ విషయాన్ని
చాలామంది నమ్మారు. కానీ ఆఫ్రికా దేశంలో కొన్ని వేల మందికి DNA టెస్టులు చేసిన తర్వాత మనిషి కోతి నుంచి కాదు, మనిషి నుంచి అంటే నరుడు నుంచి కాదు, నరు నుంచే అని తెలియజేయబడింది. అయితే ఈ నరుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని పరిశోధకులు బైబిల్ నుంచి చూస్తే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నడుము చేసి జీవాత్మను ఊదెను అని వ్రాయబడింది. God created man of the dust of the ground. He breathed to his nostrils the breath of life, and the man became a living being అని చెప్పబడింది. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ మొదటి ఆదామును ఏదేను వనములో ఉంచెను అని వ్రాయబడింది. ఏదేను వనం ఎక్కడుంది అనే విషయానికి వస్తే ఆదికాండము 2వ అధ్యాయంలోనే 11 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏదేను తోటను తడపడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. ఆ నది నుంచి 4 నదులు ఏర్పడ్డాయి. పిషోను, గేహేను, ఇద్దికేల్, యూఫ్రటీస్ 4 నదులు. కాబట్టి ఈ 4 నదుల సమీపంలో ఆ యొక్క ఏదేను తోట ఉందని గ్రహించారు. బైబిల్ ఎప్పుడు కూడా ఒక కల్పిత కథలు ఉండవు. ఖచ్చితంగా యథార్థముగా ఆత్మచేత నింపబడిన వారు కాబట్టి ఏ మనిషి గురించి మాట్లాడినా అది వంశక్రమం ఉంటుంది, అతని జీవిత సర్కిల్ ఉంటుంది, ఎవరికి జన్మించాడు, అతని ఎండింగ్ ఏంటి. అలాగనే ఏదేను తోట అంటే ఎక్కడూ తెలియదు మనకి, కానీ చక్కగా తెలియడానికి ఆ నదులు 4 నదులు ఏర్పడ్డాయి. తర్వాత ఆ తోటలో ఏదేను తోటలో దేవుడు ఉంచను రాయబడింది. కాబట్టి దేవుడు ఈ యొక్క నరునే కాకుండా మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతటి కూడా దేవుని సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించను. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. కాబట్టి ఎంత ఘనమైన సృష్టి ఎవరు చేశారు అనే విషయానికి వస్తే బైబిల్ భాగం అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకుంటే మనకు 3 వ్యక్తులు కనపడతారు. అంటే ఒక్క దేవుని యందు 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ట్రినిటీ, అన్డివైడెడ్ పీపుల్ అండ్ హ్యావింగ్ ఈక్వల్ పవర్స్. కాబట్టి ఎక్కువగా మనం యెహోవా గురించి, దేవుడు అయిన యెహోవా గురించి పాత నిబంధనలో చూస్తాం. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి కానాను దేశం నడిపించడానికి ఆయన ప్రపంచ దేశాలకు ప్రేమ తెలియజేయడానికి అలా నడిపించాడు. అద్భుతములు చేశాడు, ఆశ్చర్యకరములు చేశాడు, సముద్రమును పాయలు చేశాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. వారి శత్రువులతో ఆయన పోరాడాడు. ఒక ఆయన అంటాడు, ఏమండి, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి? ప్రపంచాన్ని అంతటిని కూడా కానాను దేశం నడిపించవచ్చు కదా. అది ఎలా సాధ్యమండి? కరోనా వ్యాక్సినేషన్ కొంతమందికి టెస్ట్ చేస్తారు, కానీ ఆ టెస్ట్ చేసిన తర్వాత అది ఫలితం ఉంటే ప్రపంచం అంతటికి చేస్తారు. కానీ ప్రపంచం అందరికి ఒకేసారి ఈ ఇంజక్షన్ ఎట్లా పనిచేస్తుందో టెస్టులు చేయరు కదా. అయినా ప్రపంచ దేశమంతా కూడా కానాను దేశం వెళ్ళిపోయి ఉండడం కష్టం కదా. బాబేలు పర్వతం దగ్గర దేవుడే భాషను తారుమారు చేశాడు. ప్రజలందరూ కూడా అనేక దేశాలు లేక అనేక ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన చేశాడు. తరువాత
యెహోవా మనము నేను చెప్పినట్టుగా పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల చూస్తాము. పరిశుద్ధాత్మ గురించి చూస్తే క్రియేషన్లో ఆత్మ జలములపై అల్లాడుచుండెను భయపడింది. ఆత్మ గిజ్జోన్లోను, ఇంకా సంసోన్లోను, ప్రవక్తల్లోను, శిష్యుల్లోనూ అనేక మంది పరిశుద్ధాత్మ వెంచేయడం వలన గొప్ప పనిని పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క పనిని గురించి, ఆయన గురించి ప్రపంచానికి అంతటి కూడా తెలుసు. పరిశుద్ధాత్మ గురించి అనేకం తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు గురించి చాలామందికి ప్రపంచ యావత్తు కూడా తెలుసు. ఆయన మానవ అవతారము, ఆయన బోధనలు, పరలోకానికి మార్గాన్ని చూపించాడు ఆయన. తర్వాత అనేక మంది కలుసుకొని ప్రలోకం గురించి బోధించాడు, అద్భుతములు చేశాడు, నీళ్ళను ద్రాక్షారసముగా మార్చాడు, గ్రుడ్డివాని కనులు ఇచ్చాడు. తర్వాత చనిపోయిన మనుషులు కూడా ఆయన లేపాడు, చాలా అద్భుతాలు చేశాడు. అన్నీ కూడా నేను చెప్పటం లేదు. అయితే ఈ త్రియేక దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో త్రియేక దేవుని గురించి మనం బాగా తెలుసుకుంటాం. అంటే ముగ్గురు ఉన్నారని రుజువు. యేసుక్రీస్తు బోధించిన తర్వాత నా సువార్త ప్రకటించండి, లేదా నన్ను గురించి ప్రపంచాన్ని తెలియజేయండి అని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క లోనికి బాప్తిసం ఇవ్వండి అని ఆయన చెప్పాడు. ఆ బాప్తిసం ఎటువంటి బాప్తిసం గురించి ఆయన మాట్లాడాడో నేను మరొక వర్తమానంలో మీకు తెలియజేస్తాను. అయితే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మనం క్రైస్తవును అందరూ కూడా పూర్తిగా నమ్ముతాం. ఈ ట్రినిటీని, త్రియేక దేవుని నుంచి. యూదులు మాత్రం యేసుక్రీస్తును నమ్మరు. ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు వంశంలోనే జన్మించి ఇహలోక సంబంధమైన రాజ్యం కట్టాలని, ఇహలోక సంబంధమైన సంతోషాలను ఇవ్వాలని, ఒక మెస్సేజ్గా ఉండాలని. కానీ యేసు రాజ్యం ఇహలోక సంబంధం కాదు. మరి ఆయన వంశ క్రమం చూస్తే మొదటిగా దావీదే ఉంటాడు. యేసయ్య వంశక్రమంలో ఆయన ప్రవచనాలు ఉన్నాయి దావీదు గురించి, ఆయన వంశక్రమం గురించి. తర్వాత మరియకు జన్మించడం జరుగుతుంది, కానీ యూదులు అది ఇష్టపడలేదు. ఉదాహరణకు యేసుక్రీస్తు జన్మించేటప్పుడు జ్ఞానులు యేసయ్యను చూడడానికి ఆకాశ నక్షత్ర మార్గంలో వచ్చారు. అయితే యెరూషలేము వచ్చేటప్పటికి ఆ నక్షత్రాన్ని చూడడం మానేసి ఏమో గ్రహించారు, యేసు రాజదర్బార్లో జన్మిస్తాడని హేరోదు దగ్గరకు వచ్చారు. అలాగే వీళ్ళు కూడా ఆయన రాజ్యము ఇహలోక సంబంధంగా ఉండటం అనేక మందికి ఇష్టం లేదు. ఈ లోకం శాశ్వతం కాదని అందరూ తెలిసినప్పటికీ కూడా ఈ లోక ఆశల్ని నెరవేర్చడానికి, ఇహలోక సంబంధం బట్టి సౌకర్యాన్ని కోరుకోవడానికి ప్రజలే కోరుకుంటున్నారు. ఈ సమయంలో మనం చూసినట్లయితే బైబిల్లో అన్నీ కూడా సత్యాలు అని చెప్పడానికి నేను కోరుకుంటున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనంలో జలప్రళయం గురించి మనకు తెలుసు. అది ఎలా జరిగింది? 40 దినములు దేవరాత్రం ప్రచండ వర్షం కురిసింది, లేకపోతే అదే జరిగిందని నేను చెప్పట్లేదు. కానీ నోహకు దేవుడు ఓడ కొలతలు ఇచ్చాడు, ఆ కొలతల ప్రకారం చేశాడు. మరి ఈ 40 దినాలు దివారాత్రములు వర్షం వచ్చినందువలన ఆ ఓడ, నిర్మాణం చేయబడిన ఓడ తేలిపోయింది. ఆ ఓడ మరి అరారత్ కొండల మీద ఉందని పరిశోధకులు కనుక్కున్నారు.
జలప్రళయం వచ్చిందా? నిజమా? చాలా కాలం తరువాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కరోనా వచ్చి ప్రపంచమంతలా జరిగిందని చెప్తే కొంతమంది నమ్మకపోవచ్చు. అలాగనే మరి జలప్రళయం వచ్చి ప్రపంచమంతా కూడా నోహు తప్ప, ఆ కుటుంబం తప్ప అందరూ చనిపోయారని చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఆ ఓడ శిథిలాలు అరారత్ పర్వతం మీద, ఆ కొండల మీద ఎప్పటికీ ఉన్నాయి. అది టర్కీ దేశంలో ఉంది. అలాగే నేను ముందుగా చెప్పినటువంటి ఆ యొక్క ఏదైనా వనము మెసొపొటేమియాలో ఉంది. అది ఇరాక్ దేశం. మనం మ్యాప్లో ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉంది. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో ఆదాముకు సాటి అయిన సహాయం ఇవ్వడానికి దేవుడు ఆదాముకు సర్జరీ చేశాడు, ఆపరేషన్. ఆ సర్జరీ చేయడానికి అనస్థీషియా ఇవ్వబడింది, మత్తు ఇవ్వబడింది. అది ప్రపంచ మెడికల్ సైన్స్లో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇవ్వడం అనేది ఇప్పుడు కూడా అనస్థీషియా ప్రత్యేకమైన డాక్టర్లు మత్తు ఇవ్వడానికి ఉన్నారు. తర్వాత ఆ భాగాన్ని పూడ్చివేశాడని వ్రాయబడింది. తర్వాత ఇంకో ప్రాముఖ్యం ఏంటంటే మానవ దేహానికి, నేను ఆపరేషన్ గురించే చెప్పాను, మరి సాటి అయిన సహాయం దేవుడు చేశాడు, హవ్వను చేశాడు. అయితే ఆ భాగమంతటి గురించి మాట్లాడలే, కానీ ఆ మత్తు ఇవ్వడం, ఆపరేషన్ చేయటం, ఇవన్నీ విషయాలు నేను సైంటిఫికల్గా మీకు చెప్తున్నాను. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో అనేక మంది లేక డాక్టర్స్ లేనప్పుడు, లేక డాక్టర్స్ ఉండి శరీరంలో ఏది ప్రాముఖ్యమైంది అని కనుగొనడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ బైబిల్లో ఉన్న భాగాన్ని చూస్తే రక్తము దేహానికి ప్రాణం, బ్లడ్ ఈజ్ సోర్సెస్ ఆఫ్ లైఫ్ అని లేవికాండంలో వ్రాయబడింది. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు సరంగటి అడవుల్లో ఆ సింహాలు, ఆ క్రూరమైన జంతువుల్ని చూడడానికి ఒక ప్రదేశం నుంచి చూస్తాను. సింహము ఎంత పెద్ద జంతువునైనా సరే అది చంపేస్తుంది. ఎలాగంటే ఆ మెడని కరిచేస్తుంది గట్టిగా, చాలా వెరీ స్ట్రాంగ్గా పట్టేసుకుంటుంది. అయితే రక్తం పోతుంది. రక్తం పోయిన తర్వాత ఆ పెద్ద జంతువు కొలాప్స్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడు ఆ జంతువు అలాగే ప్రతిసారి కూడా అదే రకంగా పనిచేస్తుంది. మనం హోమ్ క్వారంటైన్ గురించి మాట్లాడుతున్నాం. పలానా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బయటకు రాకుండా ప్రత్యేకమైన స్థానంలో లేదా గృహాల్లో ఉండాలని చెప్పేసి మనం మాట్లాడతాం. లేవికాండం 13వ అధ్యాయం 46వ వచనంలో అనేక వేల సంవత్సరాల క్రితం దేవుడు తెలియజేశాడు, ది క్వారంటైన్, మీరు గృహంలోనే ఉండండి, బయటకు రావద్దని. తర్వాత గాలికి బరువు ఉందని ఎవరికైనా తెలుసా? అంతకుముందు గాలికి బరువు ఉందని తెలియదు. యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 25వ వచనంలో 28, 25 గాలికి బరువు ఉందని తెలియజేశాడు. తర్వాత పర్వతాలు సముద్రంలో ఉన్నాయని ఏ సైంటిస్టు కనుగొనలేదు. అయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో యోనా ఆ సముద్రములో గర్భములో అండర్ గ్రౌండ్లో సముద్రంలో ఉన్న పర్వతాల గురించి చక్కగా రాశాడు. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో భూమాకర్షణ శక్తి గురించి వ్రాయబడింది. ఎంత దగ్గరగా సైన్స్కు, ఎంత చాలా దగ్గరగా, వెరీ క్లోజ్గా ఉంది చూసారా.
అంతేకాదు యేసుక్రీస్తు పాపుల రక్షణకై మానవ అవతారం, ఆయన బోధనలు, పాపులకై ఆయన శిరోమరణము, పునరుద్ధానం ద్వారా ప్రపంచానికి అత్యున్నతమైన దేవునిగా ఆయన నిలిచారు. బైబిల్లో ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ధర్మశాస్త్రం, కాన్స్టిట్యూషన్, మెడిసిన్, మ్యారేజ్ లా, క్రిమినల్ లా, సివిల్ లా, ఎన్నో మరి ధర్మశాస్త్రములు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచానికి అందరికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అనేక మంది సైంటిస్టులు, ముఖ్యంగా ప్రాముఖ్యమైన సైంటిస్టులు, క్రీస్తుని ఎందు విశ్వాసం ఇచ్చి ఇలాగ బైబిల్ని నమ్మిన వారు చెప్పిన సత్యం ఏమిటంటే, మేము ప్రపంచంలో ఎన్నో విషయాలు, నూతన విషయాలు కనుగొన్నామంటే అవి బైబిల్ ద్వారానని చెప్పబడ్డాయి. కాబట్టి మనము ఈ రోజున ఈ దినాన్ని ఉన్నాము అంటే బైబిల్ ఒక మార్గదర్శిలాగా, ఒక దిక్సూసిలాగా, చీకటిలో ఉన్న మనుషులకు మార్గాన్ని చూపించేదిగా, అనేకమైన నూతన విషయాన్ని కనుగొనేదిగా బైబిల్ దోహదం చేసింది. అంతేకాదు ఈనాడు ప్రపంచమంతా కూడా, ముఖ్యంగా మన దేశంలో కూడా కోర్టులో విడాకులు ఎక్కువైన, డైవర్స్. అయితే మ్యారేజ్ లా ఉంది క్రిస్టియానిటీకి. A law is there in Bible for the marriage and the divorce. బైబిల్ని ఆశ్రయించు, నీ భార్యను ప్రేమించు అని లేఖనం. ఎలా ప్రేమించాలంటే నీవు ఎలా నీ దేహాన్ని ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లా ప్రేమించాలని. అలాగే భర్త కూడా ఉండాలి, భార్య కూడా ఒబీడియన్స్. ఇవన్నీ చాలా విషయాలు రాయబడ్డాయి. అది నమ్మిన వారికి, మరి ఎంత చిన్న విషయాల్లో విడిపోవాలనుకున్న వాళ్ళకి రండి, బైబిల్ని ఆశ్రయించండి. సూసైడ్ చేసుకోనుకున్నారా? దానికోసం ప్లాన్ చేసుకున్నారా? చూడండి, బైబిల్ని ఆశ్రయించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో సహాయం కోరే విధంగా, సహాయం చేయడానికి దానిలోని మాటలు ఉన్నాయి. అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో క్షణికావేశంలో చేసుకుని సూసైడ్. దేవుని ఎదుగు రండి, బైబిల్ ఆశ్రయించండి, ప్రార్థించండి. దేవుడు ఒక మార్గాన్ని మీకు చూపిస్తాడు. నీ శత్రు భయంతో ఉన్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అతని నెత్తి మీద నిప్పులు వర్షాన్ని కురిపిస్తాను. ఆ శత్రువుడు గురించి మనం భయపడిపోయి అతన్ని ఎలా ఎదుర్కోవాలన్న ప్లాన్ వేస్తాం. కానీ ప్రార్థన పూర్వకంగా దేవుడు నీకు సహాయం చేయాలి. గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో కానాలు ఉన్నప్పుడు దేవుడు శత్రువుతో పోరాడాడు. దేవుడు శత్రువులతో పోరాడతాడు. నీకు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత చాలామంది ఏమంటారంటే, నేను అప్పులు బాధలో పడిపోయానండి. ఈ మధ్య ఫేస్బుక్లో చూసినట్లయితే మీరు ఆమెనని చెప్పండి, తెల్లారిపాటికి మీ ఇంట్లో కట్టలు ఉంటాయి. అంతా మోసం, నమ్మకండి. చాలామంది మోసం చేస్తున్నారు క్రైస్తవులు. అందుకనే చాలామంది ఇలాంటి క్రైస్తవులు చూసే అసహించుకుంటున్నారు. అందువలనే కదా నామం దూషణ పడుతుంది, మీ వల్లనే కదా అని వాక్యం చదివిస్తుంది. నీ నడవడికి మార్చుకో, నీ ప్రాచీన స్వభావం మార్చేయి. దైవ సన్నిధానికి రా, ప్రార్థన చేయి. ఏదో రకంగా నీ భారాన్ని, అప్పుల బాధని దేవుడు తీరుస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. కానీ నువ్వు మారాలి. అంతేగాని ఆమెనని చెప్తే వచ్చేస్తాను కాదు.
మోసపూరితమైన మాటలు నమ్మవద్దు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానని లేఖనం చెబుతుంది. అలా ఏ గ్రంథం కూడా చెప్పలేదు. కాబట్టి ఈ సమయంలో నమ్మండి, బైబిల్ని ఆశ్రయించండి, ప్రార్థించండి, వేడుకోండి, మార్పుతో రండి, విశ్వాసంతో రండి, మీకు గొప్ప మేలు కలుగుతుంది. అదే రకంగా మనం చూసినట్లయితే మనకు బైబిల్ ప్రపంచానికి లేక ఒక పరలోక రాజ్యాన్ని పెంపొందించేదిగా, ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా బైబిల్ విశ్వాసులు అంటే యేసుక్రీస్తును నమ్మినవారు, పరిపూర్ణంగా మారు మనసు పొంది విశ్వాసులు, బడుగు దేశాలైన మన దేశము ఒకప్పుడు 200-300 ఇయర్స్ చూడండి, చదువుకోవడానికి లేదు. ఎస్సీ ఎస్టీ అని ఇప్పుడు చెప్తున్నారు కదా, రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఓట్ల కోసం. కానీ ఆ రిజర్వేషన్లు ఏమైనా ఆ రోజున వీరందరూ కూడా ఎంత హింస పెట్టారు. నేను చౌదరి, నాకు తెలుసు. మేమెవరికి కూడా నీళ్ళు ఇవ్వకూడదు, ముట్టి ఇవ్వకూడదు ఆ రోజు. ఈవెన్ 70 years బ్యాక్ అప్పటికి కూడా వారు స్కూల్లో చదవడానికి వీలేదు. వారు రోడ్లంటే వస్తే రోడ్లు క్లీన్ చేయాలి, చెరువులో నీళ్ళు తాగకూడదు. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా క్రైస్తవ సంస్థలు, బైబిల్ విశ్వాసులు, యేసయ్యను నమ్మిన వాడు స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభం చేశారు. వైద్యను ప్రారంభం చేశారు. వైద్య అంటే మెడికల్ కాలేజీలు మొదలుకొని, హాస్పిటల్ మొదలుకొని ఎన్నో సౌకర్యాలు చేశారు. ఈ అంటరాని వాళ్ళని అద్భుతమైన వాళ్ళగా, గొప్ప నాగరికత కలిగిన వారిగా చేశారు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఆ లాభం పొంది అలాగ చదువుకుని వాళ్ళ తాత ముత్తాతలు ఇప్పుడు వారు క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు. కానీ వారు క్రైస్తవ కుటుంబంలో జన్మించామని క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు. అలా ఉండడం వలన వారి ప్రాచీన స్వభావం మారినందున, వారి పాత జీవితం మారినందున వారు మరలా వెళ్ళిపోతున్నారు, సైతానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ మొదటి వారందరూ కూడా కడపడి వారు అయిపోవాలి, లేఖనం నెరవేరాలి కదా. అలాగని అందరూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం కాదు, అలాగని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మెరగాలి. తర్వాత ఈ బైబిల్ పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. వేరే వేరే గ్రంథాల్లో వేరే మార్గంలో హిందూ సంప్రదాయం చాలా ఉంది, నాకు తెలుసు. ఒక రాత్రి జాగారం చేస్తే పరలోకం వెళ్ళిపోతే ఎటువంటి దౌర్భాగ్యం సరే అని రాయబడి అని చెప్పబడింది. నేను ఆ లేఖనం చదవలేదు, కానీ చాలా మంది చెప్తున్నారు ఈ రాత్రి దొంగోడు మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే దొంగతనం కోసం ప్రజలు చంపేస్తే దూతలకు తీసుకెళ్లిపోయారంట. ఇలాంటి వ్యర్థమైన మాటలు బైబిల్ చెప్పదు. బైబిల్ ఈస్ గివింగ్ యూ a right way to go to heaven. You must change your life. You must born again. నీవు నూతన జన్మించాలి, తిరిగి జన్మించాలా, కొత్త జీవితం మారాలి. ఇలా చూడండి, మనిషిగా జీవిస్తున్నాడా? మనిషిగా జీవిస్తూ ఎంత క్రూరమైన జంతువుల కంటే, అరణ్యంలో ఉన్న జంతువుల కంటే ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు, ఎన్ని అపరాధాలు చేస్తున్నారు. కానీ నా తల్లిదండ్రుల్ని చూడకుండా బస్ స్టాండ్లో రోడ్ల మీద వేసే మనుషులు వీళ్ళు. క్రైస్తవుడు పేరు పెట్టుకుని సారాయణ దుకాణంలో లైన్లో నిలబడేవాడు. వాళ్ళు క్రైస్తవుడు కాదు. ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళే క్రైస్తవుడిని బైబిల్ చెప్తుంది. వాళ్ళు క్రైస్తవులు పేరు పెట్టుకున్నారు, కానీ క్రైస్తవులు కాదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో మతం కాదు, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. కాబట్టి యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవాన్ని.
నా ద్వారానే పరలోక రాజ్యానికి వస్తారు. అయితే ఎలా వస్తారనే విషయానికి వస్తే నీ క్రొత్త జన్మ జన్మించాలని ఆయన చెప్పాడు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి ప్రభువునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత నీవు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొందుట ద్వారా ఆయన దత్తపుత్రుడు అవుతావు. అప్పుడే నీ పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం. ప్రియులారా, మీ ప్రాచీన స్వభావాన్ని మార్చుకోండి. మీ పరలోకం ఉంటుంది అనుకుంటున్నారా? ఎన్ని భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు, వ్యర్థమైన కార్యక్రమం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, కత్తి పట్టుకున్నవాడు కత్తితో హతమవుతాడు. నీకేం ఉపయోగం? అలాగనే నువ్వు చేసే పని వలన నీ ప్రాచీన స్వభావంతో నువ్వు చేసే అపరాధాలు నీకేం లాభం? యువర్ లైఫ్ ఈజ్ టెంపరరీ, షార్ట్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు చెంతకు చేరు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు శాంతి కలుగజేస్తాను. యేసయ్య చెప్తున్నాడు, రండి, రక్షణ పొందండి. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ద్వారా గ్రహించాలని, దీనిలో సత్యాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.